దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 29th ఏప్రిల్ 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యెరెమీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. ది బుక్ ఆఫ్ ప్రాఫెట్ జెరెమియా చాప్టర్ 33 and verse 3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు అంటే మీ గురించి తెలియని గొప్ప సంగతులు, మీ గురించి మీకు రహస్యంగా ఉన్న సంగతులను దేవుడు మీకు తెలియపరుస్తానంటున్నాడు. ఎప్పుడు? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇచ్చేదను. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Call unto me, and I will answer thee, and show thee great and mighty things which thou knowest not. I will show you great and mighty things about your life, about your business, about your job, about your family. నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ ఉద్యోగం గురించి, నీ వ్యాపారం గురించి, నీ ఫైనాన్షియస్ గురించి, నీ కెరీర్ గురించి నేను గొప్ప సంగతులు నీకు నేను తెలియపరుస్తాను. అంటే నువ్వు ఏమి అవ్వగలవో, ఏమి అవ్వుటకు నేను తల్లి గర్భంలో రూపించానో, తల్లి గర్భంలో నిర్మాణము చేశానో, అది అవ్వుటకు అది ఏమై ఉన్నదో నేను ఆ గొప్ప సంగతులు మీకు నేను చూపించేదాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను దేని కొరకు నిర్మాణం చేశాడో, డిజైన్ చేశాడో అది మనము తెలుసుకుంటే మనము సులువుగా ఆ గమ్యమును మనము చేరుకోగలము. అది తెలియకపోతే మనం ఇటు అటు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాము, ఓడిపోతూ ఉంటాము. కానీ దేవుడు దేని కొరకు నన్ను సృష్టించాడో అది మనము తెలుసుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సులువుగా మనము ఆ గమ్యమును చేరుకుంటాము. నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. అర్థమవుతుందండి? నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు. ఇది చాలా ముఖ్యమైన మాట. దేవుడు ప్రతి ఒక్కరిని గొప్పతనం కొరకు సృష్టించాడు. నిన్ను ఒక గొప్ప పాత్రగా చేటుకు సృష్టించాడు దేవుడు. ఆ గొప్పతనంలోకి నువ్వు నడవాలంటే నీవు దేవునికి మొరపెట్టాలి, అడగాలి. हिंदी में पढ़ेंगे यिर्मयाह का पुस्तक, उसमें 33 अध्याय और 3 वचन पढ़ रहे हैं. मुझसे प्रार्थना कर और मैं तेरी सुनकर तुझे बड़ी बड़ी और कठिन बातें बताऊंगा, जिन्हें तुम्हें अभी नहीं समझता. जो आपको नहीं समझता आपके बारे में, वो बड़ी बातें, वो कठिन चीज मैं आपको बताऊंगा बोल रहे हैं. ये अभी आप समझ नहीं पाएंगे. अपने मन से समझना मुश्किल है, आप ग्रहण भी नहीं कर सकते हैं. इसलिए प्रभु कहते हैं, मुझसे प्रार्थना कर और मैं तेरी सुनकर तुझे मैं बड़ी बड़ी बातें, आपके बारे में बड़ी बड़ी बातें. परमेश्वर सबको बड़े बड़े चीज करने के लिए बनाया है. उस बड़ी बड़ी बातें क्या है जब जानते हैं तो वहाँ उस मंजिल तक पहुंचना आराम हो जाता है. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు మొరపెట్టాలి, ప్రార్థించాలి, మొరపెట్టాలి. ప్రభా, దేని కొరకు నన్ను సృష్టించావు? లెట్ మీ నో ద పర్పస్ ఆఫ్ మై క్రియేషన్. నీవు నన్ను సృష్టించగల ఉద్దేశమును నాకు తెలియపరచు ప్రభా అని మనము మొరపెట్టాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి నిమిత్తము నేను మొరపెడుతున్నాను ప్రభా. నాయన దేవా, దేని కొరకైతే నీ బిడ్డలను నువ్వు సృజించావో అందులోనికి ప్రతి ఒక్కరూ నడువుటకు కృప దయచేయమని అడుగుచున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ముట్టి మీరు స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో తృప్తిపరచడానికి స్తోత్రం. దేవా, బిజినెస్ చేసిన వారు బిజినెస్లో మీ తోడు దయచేసినందుకు స్తోత్రంలో. దేవా తండ్రి ప్రభా, న్యూ అడ్మిషన్స్లో వెళ్ళిన వారు, ర్యాంక్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, రిజల్ట్స్
రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎగ్జామ్స్ ఇంకా రాస్తున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తూ వారిని బ్లెస్ చేసి దీవిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపు చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మహిళ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.